ఒకటి చూసినటువంటి ముజబల్ సుబ్బారెడ్డి గారు తనయుడు ప్రసాద్ రెడ్డి నందిని నామత్యా సహ కుటుంబాఢం క్షేమ స్థైర్య ధైర్య విజయమనగీశ్వరాద్రస్సు త్వాం త్రైలోక్యగుణం సరసియామన్యే ముకుంద ప్రియాం శుద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయ లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నామ సందర్భంగా మరి జిల్లా వ్యాప్తంగా అతిరథ మహారాజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానుల మధ్య ఈ రోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం జరుపుకోవడం వారి చేతుల మీదుగా జరుగుతుంది. అందరూ ఒకసారి చప్పట్లతో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు వెంకయ్యమ్మ గారు కుమారుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు. మన ఒంగోలు ఇక్కడ పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసుకోవటం, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ సమక్షంలో మనం కేక్ కట్ చేసుకోవటం చాలా సంతోషం. ఇదివరకు మనము చేమకుర్తి మండలంలో కేక్ కట్ చేసేవాళ్ళం, బర్త్డే చేసుకునేవాళ్ళం, తర్వాత దర్శలో చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మనం మన ప్రకాశం జిల్లాలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చారు కాబట్టి మనం ఈరోజు ఫస్ట్ ఇక్కడ మన పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసుకోవటం, మా కొడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కొంతమంది అయితే ఏదో ఆస్తుల కోసమో దేనికోసమో చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న ఆశయాలు నెరవేర్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చున్నారు. అదే బాటలో నా కొడుకు కూడా బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఆశయాల కోసం నెరవేరుస్తాడని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రకాశం జిల్లాలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇప్పుడు మనకి ఏ ఆలోచనతోటైతే మనకు జగన్మోహన్ రెడ్డి గారు నా కొడుకు అధ్యక్షులుగా ఇచ్చారో ఆ ఆశయాలు తప్పనిసరిగా నెరవేరుస్తామని మీ అందరి సమక్షంలో నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ మనకి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి గారు, ఆదన్న కానీ, వేదిక మీద ఉన్న మన రవి గారు కానీ, అందరూ వెంకటేశ్వర్లు కానీ, ప్రతి వాళ్ళు పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే మా కొడుకు చిన్నవాడైనా కూడా మీ అందరూ ఏది తెలియకపోయినా కూడా మీరు పెద్దవాళ్ళు చెప్పి మీరు నా కొడుకుని నడిపించవలసిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. మన ప్రకాశం జిల్లాలో ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇచ్చినా కూడా వాళ్ళు గెలవకూడదు, వీళ్ళు గెలవకూడదు అనే ఆలోచనలు ఎవరికి వద్దు. మనం తప్పనిసరిగా 12 నియోజకవర్గాల్లో మనం గెలుచుకోవాలి. తప్పనిసరిగా మనం గెలిచి మనం జగన్మోహన్ రెడ్డి గారిని 29లో మనం ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అదేవిధంగా ఏంటంటే 12కు 12 గెలుచుకొని మనం జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇద్దామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ ఈరోజు మన జిల్లాలో నాయకులందరూ, కార్యకర్తలందరూ నా కొడుకు అండదండగా ఉన్నందుకు మీ అందరికీ
పాదాభివందనాలు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా కొడుకు బర్త్డే సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సాయంకాల సమయంలో ఇంతమంది ప్రకాశం జిల్లా నలుమూల నుంచి వచ్చిన జగన్మోహన్ గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, బూచేపల్లి అభిమానుల సమక్షంలో ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే నిజంగా సంతోషంగా ఉంది. అన్ని జన్మల కన్నా మానవ జన్మ చాలా శ్రేష్టమైంది. ముందుగా మనిషిగా పుట్టడం ఆ దేవుడు నాకు కల్పించిన అదృష్టంగా భావిస్తే, రెండవది బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి కడుపున పుట్టడం ఇంకొక అదృష్టంగా భావిస్తున్నాం. మొట్టమొదటి నుంచి కూడా మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఒక క్రమశిక్షణగా, ఒక నిబద్ధతగా, నేను పుట్టినప్పుడు మా దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు, కానీ మా నాన్నగారు సంపాదించిన 10 రూపాయలు పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఈ ప్రకాశం జిల్లాలో కూడా ఒక రాజకీయ నాయకుడు ఎలాగుండాలి, ఒక మంచి రాజకీయ నాయకుడు, ఒక ఆదర్శ నాయకుడిగా ఒక్క రూపాయి కూడా పేద ప్రజల దగ్గర తీసుకోకుండా ఉన్న మహానుభావుడు ఎవరు అంటే ఈ ప్రకాశం జిల్లాలో మా నాన్నగారి పేరు చెప్తా నిజంగా సంతోషం ఉంది. అటువంటి మహానుభావుడు కడుపున పుట్టడం, అమ్మ కడుపున పుట్టడం నిజంగా సంతోషంగా ఉందని చెప్పి సభాము తెలియజేస్తున్నా. ఇన్ని సంవత్సరాలు, ఈ 44 సంవత్సరాలు ఒక బూచేపల్లి కుటుంబం తరఫున ఒక దర్శి నియోజకవర్గంలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము. కానీ 45వ సంవత్సరం మా నాయకుడు, మనందరి నాయకుడు, ఈ రాష్ట్ర రాష్ట్రజ్యోతైన వైఎస్ జగన్మోహన్ గారి సపోర్ట్తో నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ పదవి బాధ్యత ఇచ్చిన తర్వాత మొట్టమొదటి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవటం, అది మీ అందరి సమక్షంలో చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉందని చెప్పి సభామండలి చేస్తున్నా. ఒకటి, జగన్మోహన్ గారు వాళ్ళ కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం మా రాజకీయ భవిష్యత్తులో కానీ నేను పదవులు అనుభవించలేక ప్రతిసారి కూడా నేను ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మొన్న ఎమ్మెల్యే అయినా వాళ్ళ కుటుంబం నుంచే ఇన్ని పదవులు సంపాదించుకున్నాం కాబట్టి ఈరోజు మీ అందరికీ సేవ చేసే భాగ్యం మాకుంది. ఆ మహానుభావుని రాజశేఖర్ దయ వల్ల జగన్మోహన్ గారి కుటుంబంతో పాటు ఈ జగన్మోహన్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకునేదాకా 2029 ముఖ్యమంత్రి చేసుకునేదాకా అలు పెరగకుండా మీ అందరి కోసం, ప్రజల కోసం, ప్రతి కార్యకర్త కోసం, నాయకులకు అండగా ఉండేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాకి రెపరెపలాడించే విధంగా జగన్మోహన్ గారికి అండగా ఉండి మళ్ళా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మళ్ళా ఈ జిల్లాలో 8 కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలు గెలిపించేదాకా ఎప్పుడు అలుపెరకలేకుండా పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సాయంకాల సమయంలో అందరూ సాయంకాల సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారంటారు. అదేవిధంగా ఫస్ట్ టైము రాముల వారి ఆశీస్సులతో శ్రీరామనవమి రోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని నిజంగా సంతోషంగా ఉంది. ఆ రాముల వారి దయ వల్ల, ఆ దేవతల దయ వల్ల 2029లో అందరూ ఎమ్మెల్యేలు గెలుచుకున్నాము. అదేవిధంగా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, జగన్ అభిమానులందరికీ, బూచేపల్లి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా అభిమానులు తెలుసుకుని సెలవు తీసుకుంటాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ కార్యకర్త అనేవాళ్ళు, నాయకులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడతా ఉంటే అవే సీట్లు, అయ్యే పదవులు వస్తూ ఉంటాయి. పోయినసారి 2014లో నేను ఓడిపోయిన తర్వాత ఇంకా బూచేపల్లి కుటుంబంకి ఏం లేదే, రాజకీయ భవిష్యత్తు అయిపోయింది అనుకున్నారు. కానీ మేము కష్టపడ్డాం, పార్టీ కోసం కష్టపడినప్పుడు జగన్మోహన్ గారు మళ్ళా మమ్మల్ని గుర్తించి ఎమ్మెల్యే వేయటం, మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళా ప్రకాశం జిల్లా మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేయటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు పార్టీని, కన్నతల్లి లాంటి పార్టీని మర్చిపోకుండా ఎప్పుడు ఆ పార్టీకి సేవ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జై జగన్. కేక్ కట్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యు శివయ్య. హ్యాపీ బర్త్డే టు శివయ్య. పరవశించి
కలిసి శుభాకాంక్షలు చెప్పడానికి జిల్లా నలుమూల నుండి వచ్చారు. ఎవరు కూడా నెట్టుకోవద్దు, నిదానంగా తమ్ముడు దయచేసి అర్థం చేసుకోండి. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూచేపల్లి శివని శుభాకాంక్షలు చెప్పడానికి అందరూ వచ్చేశారు. దయచేసి నియోజకవర్గాల వారీగా రండి, లేకపోతే వరుస వారీగా వచ్చి శుభాకాంక్షలు చెప్పి ఒకవైపు నుండి రండి, రెండో వైపు నుంచి దిగండి. కొద్దిగా ముందు అల్పాహారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శివప్రసాద్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంచెం స్లోగా ఆకాలి. ఒకసారి అటు అవుట్ అటు ఇన్ను కొంచెం వెనక్కి జరగాలి, స్టేజ్ మీద వెనక్కి జరగాలి. తరఫున శివన్న బర్త్డే శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నారు. జై శివన్న. బ్లైండ్ ఎంప్లాయీస్ కొద్దిగా ఒక్క నిమిషం ఆగండి. దయచేసి దిగండి. కోకల సీను నాగలపల్లి పడబండ్లో సీఎం మేడం అమ్మాయి పక్క ఇద్దరు ఒంగోలు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు సీఎం గారు వాళ్ళ సతీమణి కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఒక్క నిమిషం మీరు ఎవరైనా అన్నా మెట్టనా ఒక్క నిమిషం మెట్టనా స్టేజ్ మీద పెట్టుకోవద్దు సార్. కొద్దిగా వెనక్కి జరగాలి జనాలు, కొద్దిగా ఫ్రీగా ఉండండి జనాలు. స్టేజ్ మీద కొద్దిగా వెనక్కి జరగాలి. 2 గంటలు 2 గంటలు ఉంటాయి, అన్నీ ఏమి ఇబ్బంది లేదు. కొలంగనమెట్ల మండలం వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ మండల నాయకత్వం మొత్తం వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో పూచేపల్లి శివన్నకి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నారు. ఫ్రీగా ఉండాలి, కొంచెం ఫ్రీగా ఉండాలి. స్టేజ్ మీద ఫ్రీగా ఉండాలి.
శివన్నకి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. వారిని కూడా మహిళా అధ్యక్షురాలు తుమ్మా రమణమ్మ గారి ఆధ్వర్యంలో జిల్లా మహిళా మండలి మొత్తం జిల్లా పార్టీ అధ్యక్షులు శివన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. జై శివన్న, జై శివన్న. జేసీఎస్ అధ్యక్షులు ప్రముఖ పారిశ్రామికవేత్త చిన్నపరెడ్డి మస్తాన్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. మహా కొంచెం ఫ్రీగా ఉండాలన్నా, కొంచెం వెనక్కి జరగాలి. నెట్టుకోవద్దు, ఎవరు నెట్టుకోవద్దు. అందరికీ అవకాశం ఉంది, అందరికీ అవకాశం ఉంది. అల్లారెడ్డి మహేష్ గారు వెనక్కి నెట్టుకోవాలి, వెనక్కి నెట్టుకోవాలి. కరీంనగర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నిన్న 2024లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నారాయణ గారు అన్న శివన్నికి శుభాకాంక్షలు తెలియపరిచారు. ఇప్పుడే నెట్టుకోవద్దు అన్న, నెట్టుకోవద్దు. అందరికీ అవకాశం ఉంది, అందరికీ అవకాశం ఉంది. నెట్టుకోవద్దు, నెట్టుకోవద్దు. అన్న నెట్టుకోవద్దు, నెట్టుకోవద్దు. రెడ్డి గారు గుర్తుపట్టకుండా గుండె చేసుకుని వచ్చిన బాగా ఉన్నారు. అన్న నెట్టుకోవద్దు. రెడ్డి గారు గుర్తుపట్టకుండా గుండె చేసుకుని వచ్చిన ఆయన ఉన్నారు. శుభాకాంక్షలు చెప్పారు. అండి వాళ్ళు వేలాదిగా వచ్చి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నారు. దయచేసి అభిమానులందరూ నిదానంగా ప్రతి ఒక్కరిని ఆఖరి మనిషిని కూడా కలిసి వెళ్తారు. దయచేసి అర్థం చేసుకోండి.